పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు పూర్తిగా వ్యతిరేకించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో గోదావరి కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలసంఘం చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించేలా అవసరమైన వాదనలు అధికారులు వినిపించారని చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సిడబ్ల్యూసీ చైర్మన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు ఉత్తమ్. 10 ఏళ్ల హయాంలో 2015 నుంచి 2023 వరకు కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీలు రాసిచ్చి తెలంగాణకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారితో చెప్పి నేను మనం చేస్తున్నా. పదే కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగిన సమావేశాల్లో మరి కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ గారు సీఎం గా పాల్గొన్న అధికారిక సమావేశాల్లో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి, మనకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి రాసిచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు గోదావరి నదీ జలాల విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాలసీమ చేస్తాని, అప్పుడు అక్కడ రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో గాని పలుమార్లు బయట గాని వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా